ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృప వల్ల రాత్రికాలం అంతా ఆయన కాపుదల మన మీద ఉంచబడి, ఈ ఉదయాన్నే లేచి దేవుని మాటలు వినడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకాసు సువార్త 8వ అధ్యాయము 49వ వచనము. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ఆమెన్. బైబిల్ గ్రంథంలోనంటండి 365 సార్లు భయపడొద్దు 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 అని దేవుడు మన కొరకు రాయించి ఉన్నారు. అంటే రోజుకు ఒక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. నీవు దేని కొరకు కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ వెంటే ఉండి నిన్ను నడిపించే దేవుడును నేను అని ఈ ఉదయకాలం దేవుడు మరొక్కసారి మాట్లాడుతున్నారు. అక్కడ జరుగుతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. యాయీరు గారు కుమార్తె చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారి కోసము వారందరూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బయలుదేరుతూ వెళ్తూనే 12 సంవత్సరముల నుంచి బలహీనత కలిగిన ఒక స్త్రీని మరి ఆ బలహీనత నుంచి విడుదల దయచేసి స్వస్థతను అనుగ్రహించారు. అదేవిధంగా అప్పటికే మరి యాయీరు గారు కుమార్తె చనిపోయిందని వార్త రాగానే మరి యేసుప్రభు వారు చెప్తున్నారు, భయపడొద్దు, నమ్మిక మాత్రము నీ ఉంచెము, నీ కుమార్తె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని. అక్కడికి వెళ్ళి చనిపోయిన ఆ కుమార్తెను మరి బ్రతికించి అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించారు. ఆమెన్. దేవుడికి సమస్తమును సాధ్యమేనండి. ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడితే దేవుడు తప్పకుండా ఆయన మన వెంటే ఉంటారు. మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందరో బలహీనతల గురించి భయపడుతున్నారు. ఈ సమయంలో హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ బెడ్ ఎక్కుతూ కూడా భయపడుతున్న బిడ్డలు అందరూ ఉన్నారు. ఇంకో దేవుడు వారితో కూడా మాట్లాడుతున్నారు, మీరు భయపడవద్దు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని. నమ్మిక మాత్రము నీ ఉంచుము, నా మహిమను నీవు చూచెదవు. దేవుడి మహిమను మనం పొందుకోవాలంటే పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతూ నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తారు. దేవుడు మాత్రమే నా బలహీనత నుంచి నన్ను విడుదల దయచేయగలరు. దేవుడు మాత్రమే నన్ను తప్పిస్తారు. అవునండి, మన దేవుడు తప్పించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆరోగ్యం గురించి ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో వారితే దేవుడు మాట్లాడుతున్నారు. నీవు భయపడొద్దు, నమ్మిక మాత్రము నీవు ఉంచుము, నువ్వు దేవుని మహిమను చూచెదవు, అద్భుతమైన స్వస్థతను కూడా నీవు పొందుకుంటావు. ఆమెన్. అనారోగ్య సమస్య గురించే కాదు, ఇంకా మీరు దేని కొరకు భయపడుతున్నా ఈ ఉదయకాలం దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. తల్లి, మీరు భయపడొద్దు. సహోదరి సహోదరుడా, మీరు భయపడవలసిన అవసరం లేదు. నీ పక్కన దేవుడు ఉన్నారు, నీతో దేవుడు ఉన్నారు, నీలో దేవుడు ఉన్నారు. ఆయన మీద మాత్రం నమ్మకం ఉంచుదాము. దేవుడు మనందరి పట్ల అద్భుతమైన కార్యములను జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములనైనా. రాత్రికాలం అంతా సుఖనిద్ర దయచేసి ఉదయాన్నే లేచినైనా మీ పాదాల చెంత మేము ఉండడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు ప్రభువా. భయపడొద్దు, నమ్మిక మాత్రం మీరు ఉంచండి అని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి నేను ధైర్యపరచండి, వారిలో ఉన్న భయాలను తొలగించండి. దేని కొరకు భయపడుతున్నారో, ఇదిగో ఎగ్జామ్స్ కొరకు భయపడుతున్నారు, అనారోగ్యం కోసం భయపడుతున్నారు, సమాధానం లేని పరిస్థితులను బట్టి భయపడుతున్నారు, అప్పులను చూసి భయపడుతున్నారు, ఇల్లు కట్టుకోవాలని లోన్ రావడం లేదని భయపడుతున్నారు. దేనికోసం భయపడుతున్నా నన్ను మీరు మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ధైర్యపరిచారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నైనా బలపరచబడినైనా మీ యందు నమ్మకంగా మీ తట్టు తిరిగినట్లు మీరు సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఏ విషయంలోనైనా మేము భయపడకుండా మీ మీద నమ్మకంతోనైనా దేవా స్తోత్రంనైనా మా ఆత్మలో స్థిరంగానైనా మిమ్మల్ని కొలిచేటట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ప్రార్థనా పరులుగా ప్రార్థనా శక్తితోనైనా మేము నింపబడేటట్లు మీరు సహాయం చేయండి. మీకు ఇష్టమైన భక్తి మేము చేయనట్లు మీరు సహాయం చేయండి. పరలోక రాజ్యంలోనైనా చేరే విధముగానైనా మీ యందు విశ్వాసంతో మిమ్మల్ని పోలి జీవించేవారుగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి.
ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి వారిని బలపరచండి, కాపుదల కృప అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మీరు తోడుగుండి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు జరుగుతున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నేను బిడ్డ పట్ల నెరవేర్చండి. చంటి బిడ్డలకు కాపుదల అనుగ్రహించండి. పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న వారికి నైనా రాకపోకలేంది మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి ప్రభా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దేశంలో శాంతి సమాధానాలను అనుగ్రహించండి అయ్యా. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థనలో నేను ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్, సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మేలులతో తృప్తిపరుస్తారని, ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరి పట్ల నా ఆత్మీయ కార్యములను మీరు జరిగిస్తారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.